2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం వేదప్రియ గారు. నమస్తే సిరిలు. సో చాలా వరకు చాలా మంది కూడా అంటూ ఉంటారు, ఇన్ని రోజులు బాగానే ఉన్నాడు కానీ నాకెందుకో అనిపిస్తుంది తనకి నేనంటే ఇంట్రెస్ట్ లేదేమో, నాతో మాట్లాడడం కావచ్చు, నాతో ఉండడం కావచ్చు, ఇంట్రెస్ట్ పోయింది అని. అలా ఒక వ్యక్తి మీద ఏ సందర్భంలో అయినా ఇంట్రెస్ట్ పోవడానికి రీజన్స్ ఏంటి? ఎక్కువగా ఎందులో చూస్తూ ఉంటాం మనం? ఐ హావ్ టు టేక్ దిస్ బై జెండర్ ఈ క్వశ్చన్. సిరిలు, ఒక గర్ల్కి అంటే మల్టిపుల్ చేసే గర్ల్స్ వేరు, ఆ ఒక్క బిహేవియర్ పక్కకు పెడితే యూజువలీ ఒక గర్ల్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఏదేమైనా ఇంకొకరికి యాంకర్ చేస్తారు వాళ్ళు. అంటే మంచి చెడు అలక మన ఇరిటేషన్ చమ్స్ టైంలో కూడా అందరితోని బాగానే మాట్లాడతాం, వాళ్ళని మటుకు సాగు దొబ్బుతాం మనం ఎవరైతే మనకి ఇష్టమో. ఓకే, సో విమెన్ యాంకర్ టు వన్ హార్ట్. ఓకే, మెన్ యాంకర్ టు మెనీ హార్ట్స్. ఓకే, విమెన్ కనెక్ట్ బై లవ్, men connect through lust. Okay, I repeat, women connect through love, men connect through lust. విమెన్కి ఏమంటే ఒకరి మీద ప్రేమ ఉంది అంటే ఏంటి? వాళ్ళకి బట్టలు ఇస్త్రీ చేసి పెట్టినమా లేదా ఇస్త్రీ సాకల్ దాని దగ్గర నుంచి వచ్చిన అది మనం షెల్ఫ్లో పెట్టి అరేంజ్ చేసినామా లేదా, రైట్? షాపింగ్ పోయి తనకి ఏమైనా తీసుకొచ్చినామా లేదా కుక్ చేసినా కూడా మనం ప్రెజెంటబుల్గా టేబుల్ మీద పెట్టినామా, తనకు సర్వ్ చేసినామా లేదా. సో విమెన్ ద వే షీ లవ్స్ ఇస్ వెరీ డిఫరెంట్. అంటే అవన్నీ చేస్తే కానీ ఐ లవ్ హిమ్ అనలేం మనం, రైట్? మెన్ హిజ్ లవ్ టువర్డ్స్ విమెన్ ఇస్ షోయింగ్ సెక్యూరిటీ. సే సపోజ్ నేను ఒకరిని ఇష్టపడుతున్నాను కానీ నాకు చాలా భయం అయింది ఫర్ ఎనీ రీజన్, నేను ఇంకెవరికో ఫోన్ చేసిన అంటే ఎవరిని ఇష్టపడుతున్నా ఇక్కడ కదా, మీ సిగ్నల్ కరెక్ట్ వచ్చింది. సో విమెన్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఏదేమైనా నువ్వు ఆల్ఫాబెట్స్ ఏమైనా పొద్దున గుడ్ మార్నింగ్, మధ్యాహ్నం గుడ్ నైట్, ఈ మధ్యాహ్నం ఏదైనా ఇష్యూ, రాత్రి గుడ్ నైట్, ఏదైనా ఒకరికి యాంకర్ అవుతుంది. బట్ మెన్, దే టాక్ టు యూ, దే థింక్ అబౌట్ సంబడి, దే డూ సంబడి అండ్ దే స్లీప్ విత్ సంబడి. అండ్ ఇది వల్ల నార్మల్ ప్రాసెస్. అందరూ మెన్ అనట్లేదండి, ఎక్కువ మటుకు మెన్ అలాగే ఉంటారు. బికాస్ దే డోంట్ కనెక్ట్. ఒకటే మనిషితోని పుట్టి, ఒకటే మనిషితోని పనుకొని, ఒకటే మనిషితోని చచ్చిపోయి, ఈ కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమవుతుంది కూడా నేను అనుకుంటలేను. దే డోంట్ రిలేట్ టు ఇట్. కానీ దే రిలేట్ టు ద సేఫ్టీ ఆఫ్ ద పర్సన్. అది శత్రు బిడ్డ అయినా కూడా సేఫ్గానే ఉండాలి అని కోరుకుంటారండి. ఇదైతే నేను ఓపెన్గా ఒప్పుకుంటున్నాను. మెన్ దగ్గర మనం శత్రు బిడ్డకి అన్నం పెడతామా అంటే 10లో 2 విమెన్ పెడుతుండొచ్చు, కానీ 10లో 10 మెన్ శత్రు బిడ్డ అయినా కూడా సేఫ్గానే ఉంచు, నాకు శత్రువు వాడి ఫాదర్ కానీ ఆ పిల్ల కాదు అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అఫ్కోర్స్ సైకిక్ బిహేవియర్ వేరు, వాడు ఏదో చేశాడు కాబట్టి దాన్ని నేనేదో చెయ్యాలి అనే బిహేవియర్ వేరు, సైకియాట్రీ అది. నా ఇప్పుడు ఇలాంటి సినారియోలో సిరి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయినారు అంటే 2 విధాలుగా చెప్తానండి. ఓకే, ఫస్ట్ నేను ఒక బాయ్ లాగా చెప్తాను. నేను ఒక బాయ్ని, నన్ను ఒక అమ్మాయి ఫస్ట్ ఇష్టపడింది, ఇప్పుడు తను మూవ్ ఆన్ అయిపోయింది. అది ఎలా తెలుసుకోవాలి? ఒకటండి, తను మీ దగ్గరికి ఒక రీజన్ పరంగా వచ్చింది అనుకోండి. అబ్బాయిలు ఇది వినండి, ఒక రీజన్ కోసం మీ దగ్గరికి వస్తే, ఇఫ్ యూ హ్యావ్ రిచ్ కార్స్, ఇఫ్ యూ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ ఆల్, ఇఫ్ యూ ఆర్ లావిష్ బిహేవియర్, నీతో ఉంటే పెద్ద హోటల్ తిరగొచ్చు, నీతో ఉంటే పెద్ద కార్లో తిరగొచ్చు, అట్లా ప్రోడక్ట్ వైజ్ ప్రేమ అనొచ్చు దీన్ని. ఓకే, ఆ ప్రోడక్ట్ల మీద మోజున్నంత వరకు షీ విల్ బీ విత్ యూ. ఆర్ ఆ ప్రోడక్ట్ కంటే పెద్ద ప్రోడక్ట్ వాడే మనిషి దొరికేంత వరకు మీతో ఉంటుంది ఆవిడ. ఓకే, సో ఈ ప్రేమ అన్నది మీతో లేదా ప్రోడక్ట్ మీదే ఉందా అంటే నిజమేనండి, ప్రోడక్ట్ మీదే ఉంది, మీ మీద లేదు. ఆ ప్లేస్లో మీరు XYZ ఎవరైనా ఒకరే, ఆ ప్రోడక్ట్ ఓనర్ ప్రస్తుతానికి. సో దట్ ఈస్ హౌ షీ ఈజ్ లవింగ్ యూ. ఆర్ తను మీ మీద మోజు ఉంటే, అంటే ఒకవేళ మీరు పెట్టే ముద్దు కావచ్చు, మీరు తిప్పుడు కావచ్చు, 2 వీలర్ మీద ఒక బాయ్ ఫ్రెండ్ బిహేవియర్ మీలో ఎక్స్ట్రీమ్ పీక్స్
ఉన్నంత వరకు ఆ అమ్మాయి మీతో ఉంటుందండి ఖచ్చితంగా. కానీ ఎప్పుడైతే మీరు దాన్ని తగ్గిస్తారో, వాళ్ళు ఎందుకు తగ్గిస్తారు సిరి? ఎందుకంటే వాళ్ళకి ఇంకొక గర్ల్ దొరుకుతుంది కాబట్టి. ఓకే, ఏ యూనియన్ బి యూనియన్ సి, ఇది ఎప్పుడైనా యూ హ్యావ్ టు లైక్ ఇట్ ఆర్ నాట్, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఓకే, ఆ అబ్బాయి మూవ్ ఆన్ అయిపోయినాడు, సో ఈ అమ్మాయి కూడా మూవ్ ఆన్ అయింది, ఒక సినారియోలో, అన్నిట్లో కాదు. అండ్ నవ్ when the boy likes a girl and girl moves on just for no reason, ఏంటి అర్థం కాదు, ఏంది పిల్ల పొద్దున్న రాత్రి ఫోన్ చేసేది నాకు, అంటే ఫోన్ చేసేది నాకు, ఈ మధ్య ఫోన్లు చేస్తలేదు. ఫస్ట్ థింగ్ అండి, వాళ్ళు ఆన్లైనే ఉంటారు కానీ మీతో మాట్లాడరు. సెకండ్, వాళ్ళు డీపీలు మారుస్తూనే ఉంటారు కానీ మీకోసం అయితే కాదు. థర్డ్, వాళ్ళు చాట్స్ చేస్తూ ఉంటారు, దే విల్ బి ట్రయింగ్ టు మెనీ పీపుల్ అండ్ వన్ అమంగ్ దెమ్ ఎవరికి ఎప్పుడు ఎక్కడ టిక్ పడిందా మీకు క్రాస్ మార్క్ పడ్డట్టే లెక్క. సో ఇట్స్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ దట్ షీ ఈస్ గోన్ టు లీవ్ యూ. ఎప్పుడైతే వాళ్ళు మీకు ఇచ్చే టెన్షన్ తక్కువైందో, ఎప్పుడైతే వాళ్ళు మీకు ఇచ్చే టైం తక్కువైందో, థంబ్ రూల్ అండి, కాస్త వెనకకి జరగండి. ఓకే, ఎప్పుడైతే మీరు పైసలు ఇచ్చే అలవాటు ఉందో, దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. క్రెడిట్ కార్డులు, పైసలు, యూనో మనీ ఆడపిల్లకి ఇచ్చే అలవాటు ఉంటే కూడా ఎప్పుడైతే మీరు ఇవ్వడం మానేస్తారో, కాస్త బ్రేక్ ఇస్తారో మనీకి, ఆ అమ్మాయి మూవ్ ఆన్ అయిపోతుంది. మళ్ళీ ఇట్స్ ద సేమ్ థింగ్, ప్రోడక్ట్ కోసం ప్రేమ అన్నట్టుగా మనీ కోసం మక్కువ, దానికంటే ఎక్కువ ఇంకేం లేదు ఆ మగువ దగ్గర. ఓకే, నౌ ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చెప్తాను. నౌ ఐఎమ్ అ గర్ల్ అండ్ ఐ లైక్ అ బాయ్. ఇన్ హిస్టరీ ఆ అబ్బాయి నన్ను ఇష్టపడితే 24 గంటలు నా చుట్టూ ఉంటారు. వేద 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 నీ కళ్ళు బాగున్నాయి, వేద నీ లిప్స్ బాగున్నాయి, వేద నీ వాయిస్ బాగుంది, వేద నువ్వు ఎంత బాగా మాట్లాడుతున్నావు, వేద నువ్వు ఎంత నాలెడ్జబుల్గా మాట్లాడుతావు. సో దే విల్ ట్రై టు కమ్ అప్ విత్ వెరీ 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 బ్యూటిఫుల్ థింగ్స్. అది ఎంత చక్కగా ప్రజెంట్ చేస్తారంటే, నాకు అసలు మా మమ్మీ కూడా ఎప్పుడు ఇట్లా అనలే, మా డాడీ కూడా అనలే. అరే ఇన్ని ఇయర్స్ నుంచి తెలుసు మా ఫ్రెండ్స్, ఒక్కసారన్న పోయినారా నన్ను, వీడు చూడు మొన్నొచ్చిండు, ఎంత తెలుసు నా గురించి అని అనిపిస్తుంది. ఏ ఆడపిల్లకైనా అట్లాగే అనిపిస్తుంది అండి, పిహెచ్డి హోల్డర్కైనా అలాగే అనిపిస్తుంది, సరస్వతీదేవి కూడా అలాగే అనిపిస్తుంది, హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ విజ్డమ్. అండ్ ఏం తెలియని సాకలు ఆమెకు కూడా అలాగే అనిపిస్తుంది. అయ్యో నాకు చదువు లేదు కాబట్టే మోసపోయాను అనుకోకండి. ఆడపిల్లలు అనేవాళ్ళు ఎవరైనా నమ్ముతారు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు. ఏమండి మొగుడు కూడా ఇదే మాటలు మాట్లాడతారు, వేరే యూరోపియన్ లాంగ్వేజ్లోనే, జర్మన్ లాంగ్వేజ్లో ఏం మాట్లాడట్లేదు. అది బై నేచర్ వీఆర్ లైక్ దట్. వెన్ దే స్పీక్ లైక్ దట్ అనిపిస్తుంది ప్రాణానికి. నెక్స్ట్, ఈ బిహేవియర్ ఒక ర్యాపర్ ఓపెన్ చేయక ముందు ఉంటుంది. I always call sex as a wrapper. Okay, once you have sex with a girl, ఒక బాయ్ కదిలిపోతాడండి, అది న్యాచురల్ ప్రాసెస్ వాళ్ళకి. ఆ పిల్ల దొరికేంత దాకా కుక్కలాగా దొరుకుతాడు. ఆ పిల్ల సెక్స్ చేసిందా, షీస్ గాన్. ఇప్పుడు మళ్ళీ ఇంకో పిల్లతో సెక్స్ చేయాలి, సో ఆ పిల్ల వెనకాల ఉంటుంది మనసు. ఆ పిల్లతో చేసేసిందా, ఇంకో పిల్ల వెనకాల ఉంటుంది. సో men are wired like that. అందరూ అనట్లేదండి, ఎక్కువ మటుకైతే అని అంటున్నాను. అండ్ ఆల్వేస్ రిమెంబర్ సిరిలు, ఎప్పుడైతే నీతో ఉంటూ ఇంకొకరితోని సెక్స్ చేయడానికి ఆ అబ్బాయి వెళ్ళాడు అంటే బేసికలీ నీకంటూ ఏ వాల్యూ లేదు. నువ్వు అప్పుడు you could be everything for that person, you could be anything for that person, or you could be nothing for that person. ఎప్పుడైతే నీతో ఉంటూ కూడా, అంటే ఒక రిలేషన్షిప్లో ఉంటూ కూడా ఇంకొక అమ్మాయితో సెక్స్ చేయడానికి ఆ అబ్బాయి వెళ్ళాడు అంటే యు ఆర్ నథింగ్ ఫర్ హిమ్. యూ రాదర్ టేక్ ఇట్ హర్ట్స్ యూ వెరీ హార్డ్. ఎందుకంటే వాళ్ళ కోసం మనం పేరెంట్స్ కూడా వదిలేసుకొని, పిల్లలు వదిలేసుకొని, పక్కింటి వాళ్ళను, ఊరందరిని వదిలేసుకొని, చదువు సంస్కారాలు వదిలేసుకొని, వాడెనక కుక్కలాగా మనం తిరుగుతాము. చేసే అంతవరకు వాళ్ళు తిరుగుతారు, చేసిన తర్వాత మనం తిరుగుతాం. దట్ ఈస్ హౌ నేచర్ హ్యాస్ క్రియేటెడ్ అ బ్యాలెన్స్ బిట్వీన్ అస్. ఓకే, సేయింగ్ దట్, ఎప్పుడైతే ఆ అబ్బాయి అవసరం కంటే ఎక్కువ కాదు కదా, అసలు వాళ్ళు మాట్లాడరు. సెక్స్ అయ్యేకి ముందు ఒకలాగా ఉంటారు, సెక్స్ చేసిన తర్వాత ఇంకొకలాగా ఉంటారు. హస్బెండ్ అనుకోండి, బేసికలీ తన మనసులో కూడా అదే ఉంటుంది, కానీ వదిలేసి పోవాలంటే
పిల్ల తల్లిదండ్రులు వచ్చి మూతిపళ్ళు ఆడగొడతారన్న భయానికి మెయింటైన్ చేస్తాడండి మిమ్మల్ని, అంతే మెయింటైనే చేస్తాడు. ప్రేమలు దోమలు అనేటివి ఏమి ఉండవు వాళ్ళకి. ద వెరీ ప్రాక్టికల్. అనిమల్ బిహేవియర్ ఇన్ మెన్ ఈజ్ వెరీ మచ్ ఇన్ కాంటాక్ట్ ఇన్ ఎవ్రీ బ్రెత్ దే ఆర్. అట్లానే మెన్ అంతా బ్యాడ్, ఉమెన్ అంతా గుడ్ అనట్లేదు, విమెన్ అంతా గుడ్, మెన్ అంతా బ్యాడ్ అనట్లేదు. లస్ట్తోని కనెక్ట్ అయిన వాళ్ళు, బాయ్ అయినా గర్ల్ అయినా, లస్ట్ పని అయిపోయిందా, యు ఆర్ మూవ్డ్. నీకంటే ఎక్కువ సెక్స్ చేసే పిల్ల దొరికిందా, యు ఆర్ మూవ్డ్. నీకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చే పిల్ల దొరికిందా, యు ఆర్ మూవ్డ్. నీకంటే ఎక్కువ అయిన ప్రకారం ఏం కావాలనుకుంటున్నాడో డాష్ డాష్ బ్రాకెట్స్లో అది దొరికిందా, యు ఆర్ మూవ్డ్. ఓకే, నా ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్పేస్తాను. ఓకే, నా హియర్ ఐ హ్యావ్ అ కప్. ఓకే, ఇందులో హాఫ్ ఉంది కదా. ఇప్పుడు ఇది యాజీజ్గా నా రిలేషన్షిప్ ఒక మనిషితో. ఓకే, ఒకప్పుడు నేను లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఆయనతోని ఇంతగా ప్రేమ ఉండింది. ఓకే, ఆఫ్టర్ ఐ హ్యావ్ సెక్స్ విత్ హిమ్ ఆయన ఇక్కడున్నాడు. బేసికల్ ఆయన వెళ్ళిపోయిండు, కానీ నేను ఇక్కడ ఉన్నాను. అంటే ఆ ఫ్యాక్ట్ తీసుకోలేక, ఇంట్లో నుంచి బయటపడలేక, ఆయన ఇక్కడే ఉన్నాడని ఇక్కడికి వచ్చి ఆయన దగ్గరికి నిలబడలేక ఆడపిల్ల మనసు ఇక్కడ ఆగిపోతుంది. ఓకే, ఇలాంటి పరిస్థితుల్లో ట్రై టు యాడ్ న్యూ పీపుల్ ఇన్ టు ఇట్, ట్రై టు నో న్యూ పీపుల్ ఇన్ టు ఇట్, ట్రై టు యాడ్ మోర్ సెల్ఫ్ ఎస్టీమ్ ఇన్ టు దిస్. ఈ పవర్లో, ఈ ఎనర్జీలో సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ వాల్యూ అది పెంచుకోండి. పెంచుకున్న తర్వాత మీకు సెట్ అయ్యే మనిషి పలకరిస్తాడు. మీరు ఇక్కడ ఉన్నంత కాలం ఈ అబ్బాయిని మర్చిపోను లేరు, ఇంకో అబ్బాయిని లోపల రాను లేరు. అండ్ ఫర్ విమెన్ ఇట్ ఈస్ సో హార్డ్, ఇట్ ఈస్ సో హార్డ్. అదే మెన్ అయితే అమ్మ కోసం ఇలా ఎన్ని డ్రాప్స్ ఉన్నాయో అన్ని గర్ల్స్ ఉంటారు వాళ్ళ ప్రాణంలో. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మెన్, బట్ దిస్ ఇస్ హౌ దేర్ బ్రెయిన్ వర్క్స్. మెన్ వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఒక మనిషి కనిపించిందా చచ్చిపోయే వరకు ఆ పిల్లతోనే ఉంటా. 1% ఆఫ్ మెన్ ఆర్ స్టిల్ లైక్ దాట్. గాడ్ బ్లెస్ యువర్ హార్ట్స్. ఆ పిల్ల లేదని ఏది చేసుకోకండి. ఆ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల, ఆ పిల్లగాడు కాకపోతే ఇంకో పిల్లగాడు. ఎండ్ ఆఫ్ ద డే ప్రాక్టికల్లీ whoever loves you will be there with you according to you. I tell you again, whoever loves you will be there with you only according to you. అంటే నా వర్షన్లో నా వాడు, నా వర్షన్లో నేను ప్రేమించినోడు, నా వర్షన్లో నేను చచ్చేదాకా నాతో ఉంటాడు. కానీ రియాలిటీ అది అప్పుడు కాదు, మధ్యలో కాదు, ఎప్పటికీ కాదు. రియాలిటీ వేరు, మనం అనుకున్న వర్షన్ ఆ మనిషికి వేరు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.